హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూసీఓ బ్యాంక్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరే కానీ ఈ యొక్క జాబ్స్కి అయితే అస్సలు మిస్ అవ్వకండి. మనకి అన్ని గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్, మనకి మంత్లీ 85,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. మన సొంత ఊర్లోనే జాబ్ పోస్టింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. వచ్చినట్లయితే మనకి యొక్క తెలుగు చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, మాట్లాడడం అయితే కంపల్సరీగా వచ్చినట్లయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి శాలరీస్ ఏ విధంగా ఇస్తారు అని చూసుకున్నట్లయితే ఈ యొక్క జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 హోదాకు సంబంధించి జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి బేసిక్ పేనే 48,480 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి బేసిక్ పే ఇది, ఓకేనా. దాంతోపాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. డిఏ, హౌస్ రెంట్ అలవెన్సెస్, ఇలా మెడికల్ అలవెన్సెస్, చాలా బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనము మంత్లీ 85,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు ఈ యొక్క జాబ్లో చేరగానే, ఓకేనా. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో అన్ని జెన్యూన్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్రైటీరియా చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే 1/1/2025 నాటికి మనకి మినిమం 20 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఇక్కడ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఏ డిగ్రీ చేసినా, ఎనీ డిసిప్లైన్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఏ డిగ్రీ చేసినా అంటే బీటెక్ చేసినా, బీఫార్మసీ చేసినా, ఏ విభాగంలో డిగ్రీ చేసినా మీకు డిగ్రీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మరి చెప్తున్నా, బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీఫార్మసీ చేసినా అప్లై అయితే చేసుకోవచ్చు, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకోవాలి అంటే మనకి 16th నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. జనవరి 16th నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 5th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 170 రూపీస్ పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 850 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. దీనికి మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఒకే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి ఏ ఒక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 45 క్వశ్చన్స్ 60 మార్క్స్, జనరల్ ఎకనామీ బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 35 క్వశ్చన్స్ 60 మార్క్స్, టోటల్ వచ్చేసి 155 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 200 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, తెలుగు లాంగ్వేజ్లో ఉండదు ఫ్రెండ్స్, ఓకేనా. మనకి 3 అవర్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది, ఓకేనా. దీనికి సంబంధించి మనకి నెగిటివ్ విధానం కూడా ఉండడం అయితే జరుగుతుంది. 1/4 ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క రిటన్ ఎగ్జామినేషన్ తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేసి మనకి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 100 మార్క్స్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. మనం 40 మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. అది కూడా ఎవరు జనరల్ కేటగిరీ జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఒకటే. మిగతా క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 35 మార్క్స్ తెచ్చుకున్నా మనకి క్వాలిఫై అయినట్లే అనమాట, ఓకేనా.
ఈ యొక్క దానికి డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ యొక్క పోస్టులకు ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై ఆన్లైన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి కానీ ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చిండాలి. 10 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ అలాగే ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి, జనరల్ కేటగిరీ, ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇక్కడ వెబ్సైట్ లింక్స్ కూడా ఇచ్చారు. ఈ యొక్క వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే యూసీఓ బ్యాంక్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి యూసీఓ బ్యాంక్ నుంచి ఈ యొక్క జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. అన్ని గవర్నమెంట్ జాబ్స్ అండి, ప్రైవేట్ జాబ్స్ కాదు. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా వీలైతే అప్లై అయితే చేసుకుంటారు అనమాట. ఓకేనా, మనకి మంత్లీ చేరగానే 85,000 వరకు మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్ తరపున వాట్సాప్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే వెంటనే అందుతుంది. అలాగే వేరే ఏమన్నా అప్డేట్స్ ఉన్నా కూడా అందులో షేర్ చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ అ నైస్ డే ఫ్రెండ్స్.